హాయ్, నేను మీ డాక్టర్ సి వీరేందర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఫ్రమ్ యుఎన్మి కౌన్సిలింగ్ సెంటర్, హైదరాబాద్. ఈ మధ్యకాలంలో మనము న్యూస్లో సెలబ్రిటీస్ని అరెస్ట్ చేస్తే ఏమవుతుంది, ఎస్పెషలీ మన తెలంగాణలో కవిత గారి అరెస్టు చాలా మందిని రకరకాలైన ఆలోచనలో పడిస్తుంది. రీసెంట్గా బెయిల్ కోసం ఆ, కవిత గారు ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టారు. ఆ లెటర్ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంది. నిజంగానే సెలబ్రిటీస్ అరెస్ట్ అయితే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ కుటుంబ సభ్యుల ఆలోచన ఎలా ఉంటుంది? ఈ రోజున మనం పూర్తిగా అరెస్ట్ కాబడిన వ్యక్తి యొక్క సైకలాజికల్ పర్స్పెక్టివ్ ఎట్లా ఉండొచ్చు, ఎలాంటి మానసిక ఒత్తిడిని వాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉందా అనే విషయాల గురించి మనం ఈ రోజున మాట్లాడుకుందాం. కుబ్లర్ రాస్ అనే ఒక సైకాలజిస్టు ఏ మనిషి అయినా సరే ఒత్తిడికి అంటే ఒక క్రైసిస్లోకి వెళ్తే ఎలాంటి మానసిక స్థితిని అనుభూతి చెందుతాడు అనే విషయాల గురించి మాట్లాడింది. దాన్ని మనం డాబ్డా ప్రిన్సిపల్ అని అంటాం. DABDA అంటే ఒక సెలబ్రిటీ లేదా ఒక మనిషి సడన్గా అంటే తను ఊహించని ఒక పరిణామం జరిగింది, ఒక ఉత్పాతం జరిగింది జీవితంలో. కాగానే ఆ వ్యక్తులు ఎవరైనా సరే వెంటనే డినయల్ మోడ్లోకి వెళ్తారు. డినయల్ అంటే ఏంటి? ఇలా జరుగుతుందా? నాకు జరుగుతుందా? నాకు జరగదు. నాకు జరిగే అవకాశమే లేదు అనే భావనలోకి వెళ్ళిపోతారు. ఈ డినయల్ మోడు కొన్ని రోజుల పాటు ఉంటుంది కొందరికి, కొన్ని గంటల పాటు ఉంటుంది కొందరికి. ఆ తరువాత కానీ పరిస్థితి అనుకున్నట్టే, బయట ఉన్నట్టే అని మనకి ఎప్పుడైతే నిర్ధారణ జరుగుతుందో అప్పుడు మనం చాలా కోపంలోకి వెళ్ళిపోతాం. యాంగర్, డినయల్ ఫస్ట్, ఈజ్ యాంగర్. యాంగర్ అండ్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. మనకు జరిగిన ఈ అన్యాయానికి సంబంధించి మనం ఆక్రోషాన్ని వెలుగొక్కుతాము. మన సపోర్టర్స్ వచ్చి మనని డిఫెండ్ చేయడానికి సపోర్ట్ తీసుకుంటాము. తర్వాత మనం లీగల్గా అయితే లీగల్గా, లేకుంటే పవర్ అయితే పవరు, ఫోర్స్ అయితే ఫోర్సు, మనీ అయితే మనీ, ఎన్ని రకాలుగా మనం దీన్ని ఆపడానికి చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు మనం చేస్తాం. అయినా సరే అది జరగటం లేదు. దెన్ విల్ షిఫ్ట్ టు ది బార్గెనింగ్. అంటే జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా మనని మనం సేఫ్గా ఉంచుకోవడానికి మనం ఏం చేయగలుగుతాం? మనం దాంట్లో కొన్ని బెనిఫిట్స్ అడుగుతాము, కొన్ని మనకు అనుగుణంగా ఉండే పద్ధతులు ఏమైనా వెసులుబాటు ఉందా లేదో మనం రిక్వెస్ట్ చేస్తాము. కానీ అయినా కూడా అది జరిగితే జరగచ్చు, లేకుంటే జరగకపోవచ్చు. కానీ జరిగిన ఉత్పాతాన్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. సో మనకి ఈ అరెస్ట్ సంగతి అనివార్యం అయిపోయింది. సో అప్పుడు మనం ఏం చేస్తాము? బార్గెన్ కూడా సరిగ్గా జరగటం లేదు. వెంటనే మనం డిప్రెషన్లోకి వెళ్తాం. డిప్రెషన్లో వెళ్ళినప్పుడు, ఎస్పెషలీ జైల్లోకి వెళ్ళినప్పుడు, అది కవిత గారు కావచ్చు, లేదు కేజ్రీవాల్ కావచ్చు, లేదు సుబ్రత రాయ్ కావచ్చు, సహారా ఎస్టేట్ ఓనర్ తెలుసు కదా మనకి. ఎవరైనా సరే, సినిమా స్టార్లు కూడా జైల్లోకి వెళ్ళి ఉన్న పరిస్థితులు, సందర్భాలు మనం చూసినాం. ఎంతోమంది జైల్లోకి వెళ్ళిన తర్వాత టోటలీ బ్రోక్ డౌన్. ఎందుకనంటే మన ఒక ఊహించని పరిస్థితి మనకు దాపురించి అది కన్సిస్టెంట్గా అది అలానే ఉంటున్నప్పుడు మనకు తెలియకుండానే ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్తాం. మనం ఏంది ఈ పరిస్థితి ఇలానే ఉంటుందా, మనము ఈ జైలు నుంచి మనకు బయటికి రావడానికి అవకాశం ఉంటుందా లేదా, మనం చేసే ప్రయత్నాలు అన్నీ కూడా సఫలం అవుతాయా, మనకున్న పవరు, మనకున్న డబ్బు, మనకున్న మంది, మనకున్న సపోర్ట్ సిస్టమ్, మనకున్న ఎన్నో రకాలైన అవకాశాలను మనకు నిజంగానే అనుగుణంగా మనం ఉపయోగించుకొని మనం జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందా లేదనే ఆందోళనతోటి చాలా మందికి జైళ్లలో నిద్ర పట్టదు, ఆహారం కూడా రుచించదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా రకరకాల నేరాలతోటి జైలుకి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరితో మనం ఇంటరాక్ట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఒక రకమైన సంకోచం ఉంటుంది, భయం ఉంటుంది, బాధ ఉంటుంది. నేనేంటి ఎక్కడున్న వాళ్ళని నేను ఇక్కడికి వచ్చాను అనే ఒక బాధ క్షణక్షణం మనని బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. యాంగ్జైటీ తోటి నిద్ర పట్టదు. ఇదొక పరిస్థితిని మనం ఎట్లా హ్యాండిల్ చేయాలో కూడా తెలియలేనంత దుస్థితికి మనం దిగజారిపోతాం. ఇలాంటి డిప్రెషన్ స్టేట్లో ఉన్నవాళ్ళు కొంతమంది సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళ ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం పూర్తిగా క్షీణించేసి
చాలా డిస్టర్బెన్స్ తోటి వాళ్ళు ఆసుపత్రుల పాలైన వాళ్ళని మనం కూడా చూసాం. ఆ తర్వాత యాక్సెప్టెన్స్ లెవెల్, ద లాస్ట్ స్టేజ్, ఇది నేను ఇక్కడే ఉండాల్సి వస్తుందేమో, నేను ఇట్లే ఉండిపోవాల్సి వస్తుందేమో అనే పరిస్థితి వచ్చేసి అతి మామూలు సామాన్య వ్యక్తి ఎలాగైతే జైల్లో ఇంకా తప్పదు ఉండాల్సిన పరిస్థితి వస్తుందో అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. ఇలాంటి స్టేట్ ఆఫ్ మైండ్తో ఏ వ్యక్తి అయినా సరే జైల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ కొద్ది మంది మాత్రమే వాళ్ళకు ఏం జరిగిందనేది ముఖ్యం కాదు, కానీ జరిగిన దానికి వాళ్ళను వాళ్ళు సపోర్ట్ చేసుకునే ఒక అద్భుతమైన మీనింగ్ ఇచ్చుకుంటారు. వాళ్ళు నన్ను అక్రమంగా ఇరికిచ్చారు, ఈ అక్రమాన్ని నేను ఎదుర్కోవడానికి మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో నేను బయటికి వెళ్ళి మళ్ళీ నేను పోరాడాలి, నాకున్న సపోర్టర్స్ అన్నిటికీ నేను ఇది తప్పు చేయలేదు అనే విషయాన్ని పదే పదే నేను నొక్కి చెప్పి నాకున్న బలగాన్ని నేను ప్రోధి చేసుకొని ఎవరైతే నన్ను ఇరికిచ్చారో, ఎవరైతే నన్ను ఇలాంటి స్థితికి దిగదాసి తీసుకొచ్చారో వాళ్ళందరికీ కూడా నేను ఒక గుణపాఠం చెప్పాలి అనే ఒక మీనింగ్ వాళ్ళు ఇచ్చుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు ఒక శక్తివంతమైన వ్యక్తిగా జైల్లో తయారై మళ్ళీ బయటకు వస్తారు. జైలుకి వచ్చి వెళ్ళిపోయిన పొలిటీషియన్ మనం ఎవరైనా చూస్తే మరింత బలంగా తయారై వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ వాళ్ళ రాజకీయ కార్యకలాపాలని విస్తృతపరచుకున్న వాళ్ళని మనం ఎక్కువ మందిని చూసాం. అయితే జైలుకు వెళ్ళిన తర్వాత అది కవిత వాళ్ళ పిల్లలు కావచ్చండి, లేదు కేజ్రీవాల్ పిల్లలు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళకి విపరీతమైన ప్రెషర్ జనరేట్ అవుతుంది. ఎస్పెషల్లీ మైనారిటీలో ఉన్న పిల్లలకి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు, స్కూల్లో ఉన్న చదువుతున్న వాళ్ళ స్నేహితులు ఉంటారు, టీచర్లు ఉంటారు. వీళ్ళందరితో ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కానివ్వండి, క్లాసులు అవుతున్నప్పుడు కానివ్వండి రెగ్యులర్గా ఇంటరాక్షన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు పిల్లలకి విపరీతమైన ఒత్తిడి జనరేట్ అవుతుంది. ఎందుకు మా అమ్మని తీసుకెళ్లారు, లేదు ఎందుకు మా నాన్నను జైల్లో వేశారు, ఇంత ఘోరం జరుగుతూ ఉంటే మాకున్న పవరు, మాకున్న డబ్బు, మాకున్న అన్ని రకాలైన సపోర్ట్ సిస్టమ్ ఎందుకు పనికి రాలేదు, ఎందుకు ఆపడానికి ప్రయత్నం చేయలేదు, నిజంగానే మా పేరెంట్స్ తప్పు చేశారా, తప్పు లేకున్నా ఇలానే మమ్మల్ని బలిపశం చేశారా, ఇలాంటి సంఘర్షణ పిల్లలు కూడా చాలా విపరీతంగా వాళ్ళ ప్రభావం మీద పనిచేస్తుంది. సో ఇలాంటి ప్రభావాన్ని పిల్లలు దాని నుంచి బయటికి రావడానికి తప్పకుండా ఆ ఫ్యామిలీకి సంబంధించిన పిల్లలకి ఒక సైకలాజికల్ కౌన్సిలింగ్ సపోర్ట్ ఇస్తే తప్ప పిల్లలు నార్మల్గా ఉండడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అది ఇప్పుడు కాకపోవచ్చు, యాజ్ దే గ్రో అడల్ట్గా అయిన తర్వాత కూడా ఇది ఒక ట్రామాటిక్ లైఫ్ వాళ్ళని విపరీతంగా ప్రభావితం చేసి వాళ్ళ ఆలోచన విధానాన్ని, అలాగే వాళ్ళ చదువుని, వాళ్ళ జీవితంలో నడిచే ప్రొడక్టివిటీ విషయాలన్నిటి కూడా ప్రభావితం చేసేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మనుషులు ఎంత గొప్ప వాళ్ళైనా కానివ్వండి, ఒకసారి చట్టానికి సంబంధించిన విషయం లోపల జైలుకి వెళ్ళొస్తే కొన్ని రోజుల పాటు బాగానే ఉంటారు కావచ్చు, కానీ ఎక్కువ శాతం మంది చాలా చాలా మానసికంగా కురింగిపోతారు, ఆందోళనలు పడతారు. సో ఇలాంటి ఆందోళన నుంచి మనం బయటికి రావాలి అంటే జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత చాలామంది సైకాలజిస్టులది, సైకాట్రిస్టులది సపోర్ట్ తీసుకుంటారు. కొంతమంది జైల్లో ఉన్నప్పుడే వాళ్ళు మానసికంగా దృఢంగా ఉండడానికి రకరకాలైన అభ్యాసాలు చేస్తారు. కోర్టు ద్వారా వాళ్ళు కొన్ని ఫెసిలిటీ తీసుకుంటారు, వాళ్ళ ఆరోగ్యాన్ని బాగుంచుకుంటారు. కాబట్టి జైలు అవతల ఉన్నప్పుడు మన పవర్ ఇవన్నీ పనిచేస్తాయి, కానీ జైల్లోకి వెళ్ళిన తర్వాత మనం కూడా అతి మామూలు మనుషులాగే ఉండే పరిస్థితి మనకు కలుగుతుంది. కాబట్టి చూస్తున్న ప్రేక్షకులు ఎవరైనా సరే, దీన్ని వింటున్న ఎవరైనా సరే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనిషిగా తనకున్న విలువలు, తనకున్న నమ్మకాలు, తను ఎలాంటి జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నామో, ఎలాంటి జీవితాన్ని ఆస్వాదించాలని మనం కోరుకుంటున్నామో దానికి సంబంధించిన పనులను, యాక్షన్లు చేసినప్పుడు మాత్రమే మనం అనుకున్న జీవితాన్ని మనం సాధించగలమని మనం అర్థం చేసుకోవాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ యు అండ్ మీ కౌన్సిలింగ్ సెంటర్ ఛానల్.